గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి ఐఎఫ్పి ప్యానల్లో ఇంకొక ఫీచర్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ చూడండి, మా స్కూల్లో ఉన్నటువంటి ఒక టీచరు, బయాలజీ టీచరు ఇలా హార్ట్ తీసుకొని వచ్చింది. సో అంటే పిల్లలకు హార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ మా స్కూల్ చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ గుంపు కూడేటప్పటికి మేడం కట్ చేసేది అదంతా కూడా పిల్లలకు సరిగ్గా కనిపించలేదు. ఫ్రంట్ వాళ్ళకి ఒకటి బాగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో దీనికి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ పిల్లలకి అందరికీ తెలియడానికి ఏం చేయడం జరిగింది అంటే, ఈ యొక్క అంటే మేడం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో వాటన్నిటినీ కూడా లైవ్గా ఐఎఫ్పి ప్యానల్లో వచ్చే విధంగా చేశాం. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, ప్లస్ ఆ వీడియో కూడా అక్కడ డిస్ప్లేలో ఉంటుంది. పిల్లలకు ఇంకా చక్కగా ఈజీగా అర్థమవుతుంది. సో ఇంత కష్టపడి చేసినటువంటి మేడం కోసము మరి నేనేం చేయడం జరిగింది అంటే, ఫస్ట్ ఈ షేర్లో మనకు యాప్ ఉంది కదా, ఈ షేర్, ఆ ఈ షేర్ని నేను ఓపెన్ చేశాను. చేసిన తర్వాత మనకు వైర్లెస్ కనెక్షన్ ఉంది కదా ఐఎఫ్పి ప్యానల్లో, అక్కడ మనకు ముందే తెలుసు ఈ షేర్లో ఏ విధంగా మన మొబైల్ని డిస్ప్లే చేయొచ్చు. సో ఇక్కడ ఈ మొబైల్ని డిస్ప్లే చేసేటప్పుడు మనకు కింద క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే కింద మనకు ఏమొస్తుంది అంటే మిర్రర్ అని వస్తుంది, తర్వాత కెమెరా అని వస్తుంది. సో నేనేం చేశానంటే ఈ కెమెరాని ఆన్ చేశాను. కెమెరాని ఆన్ చేసి మేడం ఏదైతే పిల్లలకు డిస్ప్లే చేస్తూ చెప్తుందో దాన్ని కెమెరా జస్ట్ ఆన్ చేశాను అంతే. చేస్తే అంటే ఇది మనకు ఈ షేర్లో ఇది ఏంటి స్క్రీన్ మిర్రరింగ్ కాగా, అంటే మొబైల్ మొత్తం కూడా మనకు ఐఎఫ్పి ప్యానల్లో కనిపిస్తుంది కదా. సో నేను కెమెరా ఆన్ చేసినప్పుడు ఆ కెమెరాలో నేను మేడం చెప్పేదంతా కూడా ప్రతిదీ కూడా నేను అక్కడ జస్ట్ ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నాను అనమాట. కెమెరా మాత్రం దాన్ని ఫోకస్ చేస్తున్నప్పుడు ఇదంతా కూడా వెనకలు ఉన్నటువంటి ఐఎఫ్పి ప్యానల్లో డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అవ్వడం ద్వారా మేడం ఏమిటి తను అందరికీ చూపించలేను అనేది లేకుండా ప్రతి విద్యార్థి అంటే చివరిగా ఉన్న విద్యార్థి కూడా చూసే విధంగా మనకు ఐఎఫ్పి ప్యానల్లో డిస్ప్లే చేసుకోవచ్చు. అంటే ఏవైనా చిన్న ఆబ్జెక్ట్స్ అందరికీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి అంటే జస్ట్ మనము ఈ షేర్ యాప్ను ఓపెన్ చేయడము, మనకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఐఎఫ్పి ప్యానల్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడము, చేసిన వెంటనే మన సెల్లులో కెమెరా ఆన్ చేసి ఏ ఆబ్జెక్ట్ని అయితే పిల్లలకందరికి చూపించాలనుకుంటున్నామో దాని మీదనే జస్ట్ మనము కెమెరా ఆన్ చేసి పెట్టినామంటే చాలు, ఆ ఆబ్జెక్ట్ మొత్తం కూడా ఐఎఫ్పి ప్యానల్లో కనిపిస్తుంది. ఇలా అంటే చిన్నది కూడా అంటే వెనకల కూర్చున్న పిల్లలకు కూడా ఈజీగా, అంటే పెద్ద పెద్ద స్కూళ్ళలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదో 10 మంది 20 మంది పిల్లలంటే టీచర్ చుట్టూ నిలబడచ్చు. కానీ ఎక్కువగా మా స్కూల్లో అయితే మోర్ దాన్ 60, 50 అబోవ్ 60 అట్లా ఉన్నారు పిల్లలు. సో ఇలాంటి చోట వచ్చేసి అందరికీ కూడా అట్ ఏ టైము లైవ్ ఎక్స్పీరియన్స్ కోసం మనము ఈ విధంగా ఐఎఫ్పి ప్యానల్ని ఉపయోగించుకోవచ్చు. చాలా చాలా ఈజీ. ఏదో వేరే అప్లికేషన్స్, వేరే సాఫ్ట్వేర్స్ ఏమీ అవసరం లేకుండా ఈ షేర్ ద్వారా ఎలాగైనా చేయొచ్చు. లేదంటే మనం ఇంతకుముందు స్క్రీన్ కాస్ట్ చేసాం కదా, సో ఆ స్క్రీన్ కాస్ట్ ద్వారా కూడా మనము జస్ట్ ఏం లేదు, మన మొబైల్లో ఏం ఆన్ చేసుకోవాలి, కెమెరా ఆన్ చేసుకుంటే చాలు. కెమెరాలో మనం ఏదైతే చూస్తూ ఉంటామో అది మనకి ఇక్కడ ఐఎఫ్పి ప్యానల్లో డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇది చాలా బాగా ఎంత చక్కగా ఉపయోగపడిందో అందరూ కూడా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ. జస్ట్ ఈ షేర్ యాప్, ఐఎఫ్పి ప్యానల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడము, అక్కడ ఉన్నటువంటి మిర్రరింగ్ పక్కనే ఉంది చూడండి కెమెరా, అది ఆన్ చేస్తే చాలు. లేదంటే ఇంకొకటి ఏంటి, స్క్రీన్ కాస్ట్ ఉంది కదా, సో స్క్రీన్ కాస్ట్ మనము ఓపెన్ చేసిన వెంటనే అక్కడ కూడా మనం ఏం చేసుకోవాలి, కెమెరా ఆన్ చేస్తే చాలు. మనం ఏ ఆబ్జెక్ట్ అయితే పిల్లలకు చాలా పెద్దగా చూపించాలనుకుంటే ఐఎఫ్పి ప్యానల్లో చూపించాలనుకుంటున్నాము, ఆ కెమెరా ఒకటి ఆన్ చేస్తే చాలు. పిల్లలు చాలా చక్కగా దీన్ని బాగా మంచిగా అంటే
మనం తెచ్చినటువంటి ఈ యొక్క ప్రయోగాన్ని సైతము మనం అంటే పిల్లలకు లైవ్ ఎక్స్పీరియన్స్ కోసము మనం తెచ్చినటువంటి దీన్ని సైతం మనం ఐఎఫ్పి ప్యానల్లో ఎంచక్కా చూపించవచ్చు. బ్లూ కలర్ లో కనపడతాం. అంటే బ్లూ కలర్ లో ఉంటే వెయిన్స్ ఎప్పుడు పైననే కనబడుతుంది. వెయిన్స్ లో అంతా ఇంప్యూర్ బ్లడ్. మరి ఏదో ఒక వెయిన్ లో మాత్రమే ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది. అన్ని వెయిన్స్ లోనూ ప్యూర్ బ్లడ్ ఉంటుంది, కానీ ఏదో ఒక వెయిన్ లో మాత్రమే ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది. అదేమిటి? ఆ వెయిన్ ఏంటి? ఆర్టరీస్ లో ప్యూర్ బ్లడ్ ఒక్క ఆర్టరీలో మాత్రమే ఇంప్యూర్ బ్లడ్. అది ఎక్కడికి పోతుంది? అది ఎక్కడికి పోతుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? హార్ట్ నుంచి లంగ్స్ పోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా ఇంపార్టెంట్. అంతే కానీ మీరు పర్ఫెక్ట్ కాలేదు. మీరు పర్ఫెక్ట్ కావాలంటే రిపీటెడ్గా చదవాలా, దాని స్ట్రక్చర్ను అర్థం చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు పర్ఫెక్ట్ కావాలి. So the size of the heart depends upon the size of the animal. See, for us human beings, the size of the heart will be one's own fist. My heart will be my fist size, and your heart will be the size of your fist. Okay, when you see the heartbeat also, different animals have different heartbeats. Even chambers also, different animals have different chambers. Okay, the smaller the heartbeat, smaller the animal, the more the heartbeat. The larger the animal, the less the heartbeat. When we see the small children, the heartbeats nearly 140 times per minute. For us human beings, 72 to 74 times per minute. Okay, let us observe this. You are observing here. See here. Some vessels are outside the heart, isn't it? So these are called coronary vessels. These coronary vessels supply blood only to the muscles of the heart. So these are very important, because when there is a block in these muscles, what happens? The circulation of blood will stop. Automatically the supply of oxygen gets stopped. If more vessels are blocked, the person gets a heart attack, isn't it? So at that time he goes to the doctor, and through stent or bypass surgery, once again these walls will be opened so that the person can alive. So we have to take more care, precautions by taking healthy diet or physical activities. We have to maintain our heart in a good conditions. Okay, see how this heart is. When you observe the shape of the heart, here anteriorly it is the broader end, and here it is posterior, it is the narrow, isn't it? So we studied that all higher animals have 4 chambers of heart, isn't it? So upper 2 chambers and lower 2. Upper 2 chambers are called atriums, lower 2 ventricles. So upper chambers, through upper chambers blood will come inside, through lower chambers blood will come outside. Okay, so now we are seeing this is the, see how nice the straw is going inside, isn't it? So this is the biggest artery, so it sends pure blood or oxygenated blood to all body parts. Okay, and here also you are seeing small, isn't it? So this is aorta branches here. We are able to see only one, isn't it? Okay, and next we see about the chambers of the heart. So upper 2, see I will keep inside my finger, it is going. This is my position,
This is my left hand side and this is my right hand side. So this is my left atrium, right ventricle, left ventricle. So walls are very important for us to study. So this is the left atrium. See, it is going inside. Left atrium, isn't it? And this is the right atrium. Even we can keep this inside. Okay. Okay, ma? Okay, let us study how the blood circulates. So in both atriums and ventricle, upper and lower, we have one septum. Septum is partition is there, wall, because not to mix both bloods. So upper to auricle, the septum is interauricular septum. Ventral to ventricles, the septum is interventricular septum. And let us see the walls. Right, left auricular and ventricle, we have bicuspid wall. Right auricular and ventricle, tricuspid wall. Let us see how the blood comes. So, pure blood from the lungs, oxygenated blood from the lungs enters through left atrium here through which vein? Pulmonary vein. So we have already studied arteries carry pure blood to all parts of the body except pulmonary vein. Arteries carry pure blood to all parts of the body except pulmonary artery. Veins collect impure blood from all parts of the body except pulmonary vein. So pure blood from the lungs is coming to left atrium through pulmonary vein. So from here it goes to the left ventricle. Which wall is present here? Tricuspid wall. So from the left ventricle, which artery arises here? Left ventricle. Systemic artery arises from the left ventricle and it supplies pure blood to aorta. From aorta it branches to number of arteries and goes to different body parts. And so impure blood is collected through which veins, Amma? Cava vein. Superior vena cava. Inferior vena cava. So superior vena cava. That means impure blood is collected from head, shoulders, neck, like that. Here inferior vena cava. Impure blood collected from the legs or abdomen or pelvic region. So impure blood comes to the right atrium. From the right atrium, it goes to the right ventricle through which walls? Right ventricle. Okay. From here, another artery arises in the right ventricle. Which artery? Pulmonary artery. Pulmonary artery arises. So this pulmonary artery carries impure blood or deoxygenated blood through lungs for making purification. In this way, blood comes to the heart 2 times. So it is called, our heart functioning is double circulation. Once it comes from lungs to the heart, from the lung to the heart, and second time it comes from the body parts to the heart. Let us see how this contract and relax. So when the blood comes to these atrium, then the atrium will be filled up with the blood, isn't it? Then this atrium will contract. So when they contract, what happens? Tricuspid and bicuspid walls will open and the blood comes to the left ventricle. Once the blood comes to the left ventricle, these 2 walls, they will close. Thereby make హాట్ ఇట్లనేనా ఓకే ఇది మనకి మ్యాథ్స్ ల్యాబ్ నుంచి తెచ్చుకునేది సరే హాట్ ఏంది 72 టైమ్స్ అవునా మేడం రండి ఇంగ్లీష్ దేనితో ఉపయోగపడుతుందో రండి అంటే మనము యాక్చువల్లీ అప్డేట్స్ టు మేడము అయినా కానీ దీన్ని మనము వేరే సబ్జెక్ట్స్ కూడా మనం ఏం చేస్తున్నామంటే నాట్ ఓన్లీ హార్ట్ మా
ప్రతిదీ కూడా ప్రతి సబ్జెక్ట్ కి కూడా ఎలా ఉంటుందంటే రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? సైన్స్ వాళ్ళు సైన్స్ రిలేటెడ్ అంటారు, పాపం మ్యాథ్స్ మ్యాథ్స్ రిలేటెడ్ అవన్నీ తెలియాలి అంటే ఏంటి గ్లోబల్ లాంగ్వేజ్ అది అనమాట. అంతే కదా. దానికి